2 రోజుల నుంచి కారపొడి తినాలి, కారపొడి తినాలి, కారం కారంగా వేడి వేడి అన్నాలో నెయ్యి వేసుకుని తినాలి. ఇదొక ఐడియాలో ఉన్నా అండి, కానీ కుదరట్లేదు. మొన్న గోంగూర పచ్చడి చేసినప్పుడు మా అమ్మగారు ధనియాలు వేసేవారు. ధనియాలు వేయించి ముందు మిరపకాయలు కొట్టాను. ఆ వాసన కారపొడి చేసుకుని తినాలి, కారపొడి చేసుకుని అనుకుంటున్నా కానీ కుదరట్లేదు. సరే ఇవాళ పొద్దుట మామిడికాయ, ముల్లంగి, దోసకాయ, టమాటా పులుసు పెట్టాను. బ్రహ్మాండంగా ఉందండి. సరే మనకి ఇప్పటి నుంచో ఈ కారపొడి చేయాలనుకున్నాను కదా, నల్లగారం అంటారు. ధనియాలు వేసానండి, గుప్పుడు ధనియాలు. ముందు నూనె పోసాను 1 స్పూను. తర్వాత ఒక గుప్పుడు ధనియాలు వేసానండి. తర్వాత కారం బాగా తింటా. మిరపకాయలు వేసాను. అవి వేగినాక కొంచెం చింతపండు పెట్టానండి దీంట్లో. తర్వాత జీలకర్ర వేసాను, ఉప్పు వేసాను. సరే ఈ మొరబొరలని ఆగుతుందండి. ఇవాళ కరివేపాకు తీసుకొచ్చారండి, వేరే చోటకి వెళ్ళినప్పుడు కరివేపాకు కోసుకొచ్చారు. సరే ఫ్రెష్గా ఉంది, పొళ్ళు వేస్తే బాగుంటుందని అది కూడా వేసాండి. సరే కారం ఎక్కువ అయితే మళ్ళీ గుండెల్లో మంట వస్తుందని ఏదంటే నువ్వుల ప్యాకెట్ ఉందండి, ఒక 100 గ్రాముల నువ్వుల ప్యాకెట్. ఏ డ్రై రోస్ట్ చేశాను, నూనె వేయకుండా చటపటలు ఆడేలాగే ముందు వేయించాను. ఈ ఉట్టి కారం తింటే ఏం బలం ఉండదండి. సరే నువ్వులు తింటే నడువు నొప్పి అది రాదు, కాల్షియం అదేంటి కొంచెం మా అందరూ తినొచ్చండి. నేను స్వీట్ చేద్దాం అనుకున్నా. నువ్వులు వేయించి బెల్లం వేసి తొక్కి తింటే మంచిది ఒంటికి. కాళ్ళ నొప్పులు, కాళ్ళల్లో గుజ్జు, అరిగిపోయిన గుజ్జు మళ్ళీ వస్తుందని చెప్తున్నారు. ఫ్లాక్స్, నువ్వులు, తేనె వేసుకుని తినమంటున్నారు, పుచ్చగింజలు తినమంటున్నారండి. సరే అండి, మనం ఎట్లాగో ఫ్లాక్స్ మజ్జిగలో తాగుతున్నాం కదా. నేను స్వీట్ చేశాను అనుకోండి, మా వారు తినరు. సరే కారపొడి అయితే టిఫిన్లో అన్నం నంచుకుందామని అదండి. చల్లారాక మిక్సీ వేసేస్తాను. ముందు ఇది పొడి చేసి పట్టి ప్లేట్లో సపరేట్గా తీసుకుని ధనియాలు, మిరపకాయలు, చింతపండు, ఉప్పు దీన్ని మిక్సీ పడతానండి. కరివేపాకు కూడా బాగా వేగింది. తర్వాత ఫైనల్గా ఎల్లుల్లిపాయ వేస్తానండి. ఒకసేపు ఆరబెట్టి ఒక బాటిల్లో పెట్టుకుంటే ఒక 10 రోజులు వస్తుంది. కారంగా అండి. టిఫిన్లో అన్నం ఫస్ట్ ముద్దలు ఇట్లా నువ్వుల పొడి వేసుకొని కొంచెం నెయ్యి చొక్కేసుకుని 2 ముద్దలు తిన్నాం అనుకోండి, ఏదో మంచి ఫుడ్ తిన్నట్టు ఫీలింగ్, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఏంటో కోరికలు అండి, ఖాళీగా ఉంటే ఏదో ఒకటి వండాలనిపిస్తుంది. పొద్దున్నంతా బిజీ మనం ఏదో వండుదాం అనుకుంటాం, ఇక్కడ వంటలు వేరే. ఈ పొడి చేద్దామని రోజు అనుకుంటున్నాను, 4 రోజుల నుంచి పోస్ట్ పోన్ అయింది. సరే ఇవాళ మిక్సీ కడిగి బాటిల్ ఇచ్చాను. అది కొంచెం ఎండినాక పొడి పట్టి కొంచెం ఆరబెట్టి బాటిల్లో పోస్తాను అండి. ఏం లేదండి, మామూలు ఊరగాయలు అవి తింటే బీపీ పెరిగిపోతుంది. మనమేమో కారానికి అలవాటు పడిపోయి ఏదో కారం ముద్ద తినాలి ఫస్ట్. సరే అండి, కారపొడి ఉందనుకోండి టిఫిన్లకి, అన్నానికి అన్నిటికీ బాగుంటుందని. సరే వేయించడానికి పెద్ద టైం ఏం కాదండి అనుకుంటాం. ఆ టైంకి ఏదో ఇవాళ కూడా బయటకు వెళ్ళాల్సిన పని ఉంది, పొద్దుట వెళ్ళొచ్చా, మళ్ళీ ఈ పూట మెడికల్ స్టోర్కి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి. సరే అండి, ఈ మిక్సీ పట్టేసి వీటిని ఒక దారి చేసి గుమ్మాలో ముగ్గేసి దీపం పెట్టేసి మన ఈవినింగ్ కార్యక్రమంలో వెళ్ళిపోదామని ఈ వీడియో తీస్తున్నాను అండి.